మేడం, ఈ లిక్విడ్ చాలా ప్రమాదకరం. దీని విషయం ఎంత ప్రమాదకరం అంటే మనిషికి ఇంజెక్ట్ చేయగానే మనిషి అవుట్ అయిపోతాడు. నాకు తెలుసు, నేను చూసుకుంటాను. మేడం, మీకు అర్థం కావట్లేదు. టాక్సికాలజీ ల్యాబ్లోకి ఎవరిని అలో చేయరు. ప్రతి ఒక్క డ్రాప్కి లెక్కలు వ్రాస్తూ ఉంటారు. నాకు తెలుసు. అలాగే నాకు ఇంకొకటి కూడా తెలుసు, అన్నీ నువ్వే చూసుకుంటావు. ఈసారి రిస్క్ పెద్దది, మరి దాని ధర కూడా ఎక్కువే ఉండాలిగా. రాఘవ్కి ఎలా ఉంది? చూడండి మిస్ రేఖ, నేను మీకు అబద్ధపాసలు కలిగించను. పేషెంట్కి రక్తం బాగా పోయింది. పైగా ఇది అస్సలు మంచిది కాదు. ప్రస్తుతానికైతే ఒకటే చెప్తాను, ఏదైనా జరగచ్చు. లేదు డాక్టర్ గారు, మీరు అలా అనకండి ప్లీజ్. రాఘవ్కి చాలా ధైర్యం ఎక్కువ, తను ఫైట్ చేయగలుగుతారు. చూడండి, నేను సర్జన్ని, భగవంతుణ్ణి కాదు. ప్రయత్నించటమే నా పని. అది నేను చేయగలను. మహత్యాలు చేయటం రాదు. మీరు ధైర్యంగా ఉండండి. రేఖ, నువ్వేం అధైర్యపడకు. రాఘవ్కి ఏమీ కాదు. నా రాఘవకి పూర్తిగా నయమైపోతుంది. మీరెందుకు అలా చేశారు పిన్ని గారు? నువ్వు నా గురించిన నిజాలన్నీ తెలుసుకోకుండా ఉండాల్సింది రేఖ. ఇప్పుడు చూడు, నన్ను కాపాడడానికి నేను నిన్ను చంపాల్సిన అవసరం వచ్చేసింది. ఆవిడ అలా ఎందుకు చేశారు పిన్ని గారు? నర్మదా ఆంటీని నేను ఎంతగానో ప్రేమించాను, ఎంతో గౌరవించాను, దైవంతో సమానంగా చూసుకున్నాను. కానీ ఆవిడ ఏం చేశారు? మా నాన్న ప్రాణాలు ఎందుకు తీశారు? కానీ రేఖ, అసలు అసలు ఏంటి నువ్వు మాట్లాడేది? అవును పిన్ని గారు, నాకు ఈ రోజే తెలిసింది నర్మదా అంటే మా నాన్నని జైల్లో చంపేశారని. కానీ కానీ అంటే నువ్వు ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు ఏదైనా పొరపాట్లు పడుండొచ్చు కదా. నిజంగా పొరపాటు అయితే బాగున్నా, కానీ నా దగ్గర సాక్ష్యం ఉంది. సాక్ష్యం? ఇట్రా, కూర్చో.
ముందు నాకు పూర్తిగా విషయం చెప్పు, లేదంటే అసలేమీ చెప్పకు. అదేంటంటే ఈ నువ్వు చెప్పే సగం సగం విషయాలన్నీ ఉన్నాయి చూడు, ఇవి నాలాంటి సాదా సీదా మనిషికి అస్సలు అర్థం కావు. సారీ అమ్మా, నువ్వు నర్మద గురించి చెప్పావు కదా, సో నేను ఇంకా ఆ విషయాన్ని అసలు అది ఎలా సాధ్యం? నేను నర్మదని చాలా ప్రేమగానే చూసుకున్నాను. తను తన చిన్న చిన్న అమాయక పిల్లల్ని అనాథల్లో వదిలేసి వెళ్ళిపోయిందని, తను ఒక స్వార్థపు తల్లి అని. కానీ ఒకరిని హత్య చేసుంటుందా? అది మీ నాన్నగారిని. అసలు ఇది ఎలా జరిగింది? అవును పిన్ని గారు, నేను కూడా నమ్మలేకపోయాను. కానీ సరిగ్గా నిన్న మా ఇంటికి ఒక అంకుల్ వచ్చారు. ఆయనే అన్నారు ఆయన నాన్నతో పాటు జైల్లో ఉన్నారని. అతను జైల్లో ఆత్మహత్య అయితే చేసుకోలేదు, తనని హత్య చేశారు. తను నాతో చెప్పాడు తనని కాపాడడానికి ఎవరో లేడీ రాబోతున్నారని. ఆ లేడీ చాలా మంచి ఆవిడ తన సర్వస్వాన్ని పనంగా పెట్టేస్తారు అన్నాడు. ధర్మారావుని కాపాడడానికి ధర్మారావు 2-3 రోజుల వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు, కానీ ఎవరూ రాలేదు. కానీ చూడమరేఖ, ఇన్నేళ్ల పాత విషయం కదా, మరి నువ్వెలా నమ్ముతున్నావు ఆ వ్యక్తి చెప్పింది నిజమే అని? ఏ లేడీ అయితే మీ నాన్నగారితో మాట్లాడారో తను మిసెస్ నర్మదానేనని? పిన్ని గారు, నాన్న ఆయన ఫోన్ నుంచి నర్మదా ఆంటీకి ఫోన్ చేశారు. పైగా వాళ్ళు ఏవైతే మాట్లాడుకున్నారో ఆ కాల్ రికార్డ్ కూడా అయింది. రికార్డింగ్ అయిందా? నీ దగ్గర ఆ రికార్డింగ్ ఉందా? పిన్ని గారు, అది నేను వినచ్చమ్మా? అలాగే. నువ్వు గనక నాతో మాట్లాడడానికి ప్రయత్నించావో, ఏ పిల్లల కోసమైతే నువ్వు బాధపడుతున్నావో వాడు రోడ్డు మీద కాదు శ్మశాన వాటికలో కనిపిస్తారు. ధర్మారావు గారు, మీరేం దిగులు పడకండి. ఒక నిరపరాధికి మీరు చేసిన దానికి శిక్ష పడనివ్వను, అర్థమైందా? నర్మదా, నేను చెప్పేది విను, నేను చెప్పేది వినమ్మా. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఉండు, నేను దీని రికార్డింగ్ ఆన్ చేస్తాను. అప్పుడే నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటుంది. చూడండి, నేను అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎవరితో ఏమీ మాట్లాడకండి. నాకు తెలుసు మీరు నిర్దోషి అని, మీరు ఏ తప్పు చేయలేదని. కానీ ప్రస్తుతానికి మనం ఎవరినీ నమ్మలేము. అలాగే, సరే. అంటే దీనర్థం నేను మాట్లాడినంతసేపు ఎవరూ ఏ రికార్డింగ్ ఆన్ చేయలేదు. కానీ మళ్ళీ నర్మద ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ ఆన్ చేశారన్నమాట. నర్మదా అంటేనే మా నాన్నగారికి ఫోన్ చేశారు, వెళ్ళి ఆయన్ని కాపాడుతానన్నారు. కానీ ఆయన మా నాన్నని జైల్లోనే చంపించేశారు.